महाराष्ट्र तमिलनाडु केरला मरियु गोवा चीफ सेक्रेटरीज डीजीपीज प्रिंसिपल सेक्रेटरीज होम మరియు ఇతర అధికారులతో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. దాని ప్రకారంగా మన రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు, ఇతర అధికారులు కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఓటర్స్ మన రాష్ట్రంలో నెబరింగ్ ఏరియాస్లో వాళ్ళు నమోదు చేసుకున్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా వాళ్ళు నమోదు చేసుకున్నారు. సో కర్ణాటక రాష్ట్రానికి 28 assembly constituencies comprising of 7 districts. 7 districts ante Chittoor, Anantapur, Kurnool, Mahbub Nagar, Rangareddy, Medak, Nizamabad. ఈ ఏరియాస్ లో 28 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అది కర్ణాటకతో బోర్డర్ అవుతుంది. ఆ లిస్టు సాఫ్ట్ కాపీ కర్ణాటక సీఈఓ గారికి పంపడం జరిగింది. వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేశారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళని తొలగిస్తారు. అదేవిధంగా మన రాష్ట్రం నుంచి 170 పాయింట్స్ ఉన్నాయి. ఆ 170 పాయింట్స్ నుంచి లీకర్స్ కానీ క్రిమినల్ ఎలిమెంట్స్ కానీ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్కి వాళ్ళు ఏదైనా అవరోధాలు ఏదైనా అక్కడ లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లం క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళని అరికట్టడానికి జాయింట్ చెక్ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ జాయింట్ చెక్ పోస్ట్ మరియు జాయింట్ పెట్రోలింగ్ లో కర్ణాటక పోలీసు, ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఇద్దరు కలిసి దీన్ని చేస్తారు. దాని ప్రకారంగా ఏదైనా ఇలిసిట్ లీకర్ కానీ ఇలిసిట్ క్రిమినల్ మూవ్మెంట్ కానీ లేకపోతే ఎలాంటి అవాంఛనీయ మూవ్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తారు, చెక్ చేస్తారు. మూడోది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ వారు ఒక ఆర్డర్ ఇష్యూ చేశారు. దాని ప్రకారంగా నేబరింగ్ స్టేట్స్ లో ఉన్న రూలింగ్ పార్టీస్ కూడా స్టేట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా వాళ్ళ పార్టీ అచీవ్మెంట్స్ గురించి, గవర్నమెంట్ అచీవ్మెంట్స్ గురించి ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఎక్స్చెకర్ అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కి ఇప్పుడు మన రాష్ట్రంలో పెంపడం జరుగుతుంది. బోత్ ఎలక్ట్రానిక్ మీడియా ఇమీడియట్లీ ఇట్ విల్ బి సెండ్ టు ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ కమిషనర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ కి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ కాస్ట్ మీద ఉండకూడదు టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎలక్షన్ ఆన్ 5th of May 2013. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలో పెద్ద ఎత్తున ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ స్టేట్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ హోమ్ గార్డ్స్ కానీ కొద్దిగా